ఇంట్లో అందరి ముందు, ఆఖరికి ఎదురింటి వాళ్ల ముందు నడి రోడ్డు మీద నాతో చాలాసార్లు గొడవ పడ్డారు. ఆ క్షణం మీ నాన్న కోపాన్ని అర్థం చేసుకున్నానే కాని నీలాగా బంధాన్ని తెంచుకుని వెళ్ళిపోలేదు కదా. అది వేరు ఇది వేరమ్మా. ఆలోచిస్తే అర్థం చేసుకుంటే అన్నీ ఒక్కటే. ఇష్టం లేకపోయినా వాళ్ళమ్మ కోసం నీ మెళ్ళో తాళి కట్టాడు. నిన్ను కంటికి రెప్పలా చూసుకున్నాడు. నీ విషయంలో ఆ అబ్బాయి చేసిన త్యాగం నీకు కనిపించట్లేదు. కాని కోపంలో ఒక్క మాట అంటే అది మాత్రమే నీకు కనిపిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా నువ్వంటే ఆ అబ్బాయికి ప్రాణం. తన ప్రాణమైన భార్యని ఏ భర్తైనా నలుగురిలో నవ్వులపాలు చెయ్యాలని చూస్తాడా? అది నువ్వు అర్థం చేసుకోకుండా భూతద్దంలో చూస్తున్నావు. ఏ నీకోసం అంత చేసినవాడు నిన్నొక్క మాట అంటే నువ్వు పడలేవా? అందులోనూ నువ్వు చేసిన ఘనకార్యం గురించే కదా తను మాట్లాడింది. మరి తప్పును నీవైపు పెట్టుకుని అతన్నెందుకే దోషిలా చూస్తున్నావు? చూడు, పెళ్ళంటే చిన్న చిన్న విషయాలకు తెంచేసుకోవడం కాదు. ఎంత పెద్ద సమస్యలొచ్చినా కూడా వాటన్నిటినీ దాటుకుని బంధాన్ని ఇంకా ఇంకా బలంగా ముడివేసుకోవడం. గొడవపడిన ప్రతిసారి విడిపోవడమే పరిష్కారం అనుకుంటే ఈ లోకంలో ఏ మొగుడు పెళ్ళారూ కలిసి ఉండరు. అది తెలుసుకో. తన తప్పు ఏమీ లేకపోయినా సరే ఆ అబ్బాయి నీకోసం చాలా తగ్గాడు. క్షమాపణ చెప్పడం కోసం కూడా తల వంచాడు. ఇంకా ఇంకా తల వంచేలాగా ప్రవర్తించుకో. అతని సహనం ఒక్కసారి దెబ్బతిందంటే నువ్వు జీవితంలో అందుకోలేనంతగా అతని చెయ్యి నీకు దూరం అవుతుంది. ఇది గుర్తుపెట్టుకో. నా అరసే ఎంతుండదే నీ ఫేసు. నేను లాగి పెట్టి కొడితే నువ్వు పైకి లేవటానికి 4 రోజులు పట్టుద్ది. అట్లాంటిది నన్నే కొడతావా? నన్ను మా ఆయన బయటికి గెంటెత్తే నా బతుకు తిక్కు ముక్కు లేకుండా అయిపోతా. నిన్ను మాత్రం మీ ఆయన చెయ్యట్టుకొని యువరాణిలా అటుకొత్తాడా? నువ్వు అత్తారింట్లో ఇట్ట అడిగెడతావో నేను చూస్తానే. పొట్టి మిరపకాయ. ఎందుకు ఫోన్ చేశావు? ఏం లేదు, నేను ఖాళీగా ఉన్నాను. అట్టాసే మా తొక్కుడు బిల్ల ఆడుకోవటానికి పోతావేమో అని కాలింగ్ చేశాను. ఏయ్, ఏంటి వెటకారాలు చేస్తున్నావు? ఒళ్ళెలా ఉంది? మరి లేకపోతే ఏంటండి? మీకు ఊరికి కాలింగ్ చేయటానికి మీరేమైనా నా ఫ్రెండా? మీకు కొంపలు మునిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మీకు హెల్పింగ్ చేద్దామని లోక కళ్యాణం కోసం నేను మీకు కాలింగ్ చేశాను. ఓయ్, ఏం మాట్లాడుతున్నావు? నా కొంపలు మునిగిపోయే పరిస్థితి ఏంటి? మీరు సానా తెలివిగా నాటకమాడి పేమని మీ ఇంటికి అట్టుకెళ్ళిపోయి ఫుల్ హ్యాపీస్గా ఉన్నారు కదా. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే పేమ ఏ క్షణమైనా ఏ ఇంట్లో లెగ్గెట్టే ఆలోచనలో ఉంది. నీ మొహం. నా మేనకోడ్లు పూర్తిగా నా గుప్పెట్లో ఉంది. ఆ ధీరజ్ గాడి మీద పీకల్లో ద్వేషంలో ఉంది. ఆ ఇంట్లో నా మేనకోడలు అడుగు పెట్టడం అనేది ఈ జన్మలో జరగదు. అక్కడే మీరు కర్రీలో కాలేశారు.
నేను ఉదయం ప్రేమతో మాట్లాడినప్పుడు తను నాతో ఏమందో తెలుసా? నా భర్త మీద నాకు ప్రతి క్షణం ప్రేమ పెరుగుతుందే తప్ప గొడవలు జరిగాయి కదా అని తగ్గదు. నా గురించి, నా బాధ గురించి తర్వాత బాధపడదువులే గాని ఫస్ట్ తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి నీ బతుకు సంగతి చూసుకో. ఇది ఎవరితో అంత సీరియస్ గా మాట్లాడుతుంది? అత్తయ్య, అత్తయ్య, ఏంటి ఏంటి చెప్తాను రండి. అబ్బా ఏంటి? మీ ప్రియమైన ముద్దుల అగ్గిపుల్ల కోడలు ఫోన్లో ఎవరితో మాట్లాడుతుందంటారు? ఇంకెవరు? వాళ్ళ ఆయనతో మాట్లాడుతూ ఉండొచ్చు. ఈ విషయం అడగడానికా ఏదో కొంపలు మునిగిపోయినట్టు పిలిచింది? మాట్లాడితే మీరు పెద్ద గడుసు అని, ఆవలిస్తే పేగులతో పాటు ఎముకలు కూడా లెక్క పెట్టేస్తానని బిల్డప్ ఇస్తారు కదా, కానీ ఇలాంటి విషయాలు మాత్రం కనిపెట్టలేరు. ఏయ్, అత్తనే భయం లేకుండా ఏంటే నువ్వు? కనీసం మాట వరుసకైనా భయపడవే, లేదంటే అత్తగా నేను లోకు అయిపోతాను. మరి లేకపోతే ఏంటండి? మొగుడితో ఎవరైనా అంత సీరియస్ గా ఫోన్ మాట్లాడతారా? ఆ అవునే, కరెక్టే. మొగుడుతో ఫోన్ మాట్లాడేటప్పుడు తెలియకుండానే తెగ సిగ్గొచ్చేస్తుంది. నేను కూడా అంతే. మీ మావయ్యతో ఫోన్ మాట్లాడేటప్పుడు ఎంత సిగ్గుపడిపోతానో తెలుసా? అమ్మా, మీ సిగ్గుకో నమస్కారం. మెలికలు తిరిగింది, చాలా ఆపండి. ఆపండి. ఏదో నిన్ననే పెళ్ళైనట్టు ఓ సిగ్గుతో తెగ మెలికలు తిరిగిపోతున్నారు. ఆ మిడత మీ భద్రావతి అత్తతో మాట్లాడుతుందేమోనని నాకు డౌట్ గా ఉంది. అవునా? ఉండవే, దాని గూప పగలగొట్టి వీపు విమానం మొత్తం మోగిస్తాను. అరే ఆగండి. ఏంటే ఆగేది? ప్రేమ ధీరజుల పెళ్లి గురించి ఇదే మా అక్కకి చెప్పు ఉండొచ్చని నువ్వు చెప్పిన దగ్గర నుంచి ఇదంటేనే నా కొళ్ళు మండిపోతోంది, రక్తం మరిగిపోతోంది. 32 పళ్ళు రాలుగొట్టి చిన్నప్పుడు తాగిన ఉగ్గు పాలు కక్కించకపోతే నా పేరు వేదవతే కాదు. అరే ఆగండి, కన్ఫర్మ్ చేసుకుందా ఉండండి. మీ అక్క ఫోన్ నంబర్ చెప్పండి. 8542 మళ్ళీ చెప్పండి. 369. Call is on wait and the person you are trying to reach is on another call. Please stay on line. మీ అక్క కాల్ కూడా వెయిటింగ్ వస్తుంది. అంటే నంగి మాట్లాడుతుంది మీ అక్కతోనే, కన్ఫర్మ్. కన్ఫర్మ్ అని ఇంకా ఇక్కడే ఉంటావేంటే? గూబ పగలగొట్టి దాన్ని అంతు తేలుద్దాం పద. ప్రేమకి ధీరజ్ మీద కోపం 1% అయితే ప్రేమ 99% ఉంది. పైగా ధీరజ్ కూడా ప్రేమని ఇక్కడి కట్టుకురావటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. మీరు కనుక జాగ్రత్త పడకపోతే అల్లు లెట్టుకుని కలిసిపోతారు. మీరు పడిన కష్టం అంతా పుట్టుకున్న బూడిదైపోతుంది. మరి అందుకని మీ అందుకని హలో హలో
ఎంత పొగరు దీనికి మాట్లాడుతుంటే కాల్ కట్ చేస్తుందా? ఏటత్తయ్య గారు, ఏటి నిర్మతి సెల్లాయ్? ఇప్పుడు ఏం చేయాలి? మాట్లాడు. అరే పర్లేదులేండి అత్తయ్య, నీ తర్వాత మాట్లాడతానులేండి. మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. కట్ చేసింది. మళ్ళీ సిత్తుందేంటి? మళ్ళీ చేస్తున్నారంటే చాలా ఇంపార్టెంట్ గా, అంతకంటే ఇంపార్టెంట్ మనుషులై ఉంటారు. మాట్లాడు. మీకంటే ముఖ్యమేం కాదులే సెల్లాయ్. పర్లేదులేండి, చెప్పండి అత్తయ్య గారు. సారీనో, మా అమ్మ నేను తిన్నానో లేదో కనుక్కోవటం కోసం కాలింగ్ చేసింది. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. నా ఫోన్ ఎందుకు? మీ అమ్మ ఫోన్ నంబర్ చూద్దామని. ఇవ్వు. ఏదిగో నన్ను మాయపడిన చూడడం ఎందుకు? మీ అమ్మ అంటున్నావు కదా, అవునో కాదో చూద్దాం. ఇవ్వు. నువ్వు భలే ఉన్నా అసలు. నేను మాట్లాడింది మా అమ్మతోనే. ఒట్టు, ఇదిగో నీ మీద ఒట్టు. నేను అబద్ధం ఎందుకు చెప్తానమ్మా? ఏయ్, మర్యాదగా ఫోన్ ఇవ్వు. ఇవ్వమంటుంటే అర్థం కావట్లేదా? ఇవ్వు. ఇవ్వు. ఎందుకు? ఇవ్వు. అరే, లాక్ ఓపెన్ చేసి ఇవ్వు. ఇవ్వు. చెయ్. ఓపెన్ చేయమన్నానా? చెప్పమను. ఏయ్, లాక్ చేయి. చెప్పమను. అచ్చో, నా ఫోను చేట్సెల్లాయ్. నా ఫోన్ పట్టుకోకుండా కింద పడేసావు. నేనా? నా ఫోన్ పట్టుకోకుండా కింద పడేసావు. ఏం మాట్లాడుతుంది? బంగారం లాంటి ఫోన్ పగిలిపోయింది. నా ఫోను. ఏయ్, అబ్బా, నీ డ్రామా లాపు. ఫోన్ చేతికి ఇవ్వకుండా కింద పడేస్తావా? ఎంత కిలాడివే నువ్వు. నిన్ను. అయ్యో తాతయ్య గారు, మీరు భలే ఉన్నారు. నా ఫోన్ నేను ఎందుకు పడేసుకుంటాను? నర్మది సిల్లై పట్టుకోకుండా పడేసింది. అబద్ధాలు ఆడేవంటే మూతపళ్ళు రాలకూడదు. అదయ్య, ఒక్క నిమిషం. తెలివిగా ఫోన్ పగలగొట్టేశాను. ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నానో వీళ్ళకి తెలిసే అవకాశం లేదని సంబరపడిపోతున్నావు. నీ కాల్ డేటా మొత్తం తీసుకొస్తాను. నువ్వు ఎవరెవరితో మాట్లాడావో వాళ్ళ ఫోన్ నంబర్స్ అన్నీ ఉంటాయి. నువ్వు నిజంగా మీ అమ్మతో మాట్లాడావో ఏ బొమ్మతో మాట్లాడావో అప్పుడు తేలుస్తాను నీ సంగతి. పదండతే. నేను మాట్లాడింది భద్రవతితో అని తెలిస్తే నన్ను తన్ని తరివేయటం గ్యారంటీ. సచ్చను కదరా దేవుడా. అయ్యో, నర్మద చూడకుండా ఎలా దాచిపెట్టాలి?
హ. హు. అమ్మయ్యా, లక్కీగా నర్మద లేదు. తను వచ్చేలోపు డబ్బులు దాచేయాలి. ఇక్కడ పెడితే నర్మదా చూసేస్తుంది. ఎక్కడ దాచిపెట్టాలరా దేవుడా. ఇన్ని రోజులు డబ్బులు సంపాదించడం మాత్రమే కష్టం అనుకున్నాను, కానీ దాచిపెట్టడం కూడా కష్టం రా బాబు. కష్టపడి సంపాదించిన డబ్బు అయితే దర్జాగా బ్యాంకులో దాచిపెట్టుకోవచ్చు. ఏం చేస్తున్నావు స్వామి? ఆయన డబ్బులు ఎక్కడివి సాగర్? ఆ, మ- మనవే మనవే. మనవా? చూస్తుంటే లక్షల్లో ఉన్నట్టున్నాయి. ఒకేసారి నీకింత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఏదో ఒక విధంగా వచ్చిందిలే నర్మదా. ప్రతిదాన్ని భూతద్దంలో చూడడం, గుచ్చి గుచ్చి క్వశ్చన్స్ వేయడం. మర్యాదగా చెప్పు, ఎక్కడి నుంచి వచ్చా ఈ డబ్బు నీకు? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా నీళ్లు నవ్వుతావేంటి? ఇంత డబ్బు ఎక్కడిది నీకు? ఆహా, ఎఫ్డి, ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులు. ఏంటేంటి? ఎఫ్డి డబ్బా? అవును, ఎఫ్డి డబ్బులే. ఆ, నాకు తెలియకుండా నువ్వు ఎఫ్డి ఎప్పుడు చేసావు? ఆ, ఎప్పుడంటే ఆ, అప్పుడెప్పుడో మన పెళ్లికి ముందే చేశాను. మరి నాకెందుకు చెప్పలేదు? ఆ, అంటే నేను సర్ప్రైజ్ చేద్దామని. పెళ్లి కానప్పుడు రైస్ మిల్ చూసుకునేవాడివి, మరి ఎఫ్డి చేయడానికి ఇంత అమౌంట్ ఎక్కడిది నీకు? అంటే మా నాన్న నాకు అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బులన్నీ దాచిపెట్టాను నర్మదా. నీ వ్యవహారం చూస్తుంటే నాకెందుకో డౌట్గా ఉంది. ఏది ఎఫ్డి చేసిన డాక్యుమెంట్స్ చూపించు. ఉహుం. చాలా రోజులు అవుతుంది కదా, ఆ, ఎక్కడో దాచిపెట్టాను, తర్వాత చూపిస్తానే. ఎఫ్డి బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉంటుంది కదా, మొబైల్లో చూపించు. అంటే నాకు అకౌంట్ ఉన్న బ్యాంకులో కాకుండా వేరే బ్యాంకులో ఎఫ్డి చేశాను. పోనీ మెసేజ్ అయినా ఉంటుంది కదా. ఎప్పుడో సంవత్సరం క్రితం చేసింది. ఇప్పుడు మెసేజ్ అంటే ఎక్కడి నుంచి వెతకను? ఆ, అయినా నువ్వు నా మాటలు నమ్మకుండా నన్ను దొంగలా చూస్తున్నావేంటి? ఆ పరిస్థితిని నువ్వే తీసుకొచ్చావు. డబ్బులు పెట్టి జాబ్ కొనుక్కొని షాక్ ఇచ్చావు కదా. అబ్బా, పాత విషయాలు తవ్వకు ప్లీజ్. అవి ఎఫ్డి డబ్బులు. డాక్యుమెంట్స్ వెతికి తర్వాత చూపిస్తాను. ఇక ఈ విషయాన్ని వదిలేయి ప్లీజ్. ఇంట్లో గొడవలు తలనొప్పుల్లో పడిపోయి మన పర్సనల్ లైఫ్ ని చాలా మిస్ అవుతున్నాం. కొన్ని రోజులు పోతే మర్చిపోయేలా ఉన్నాం. అమావాస్యకి పుణ్యానికి పెళ్ళాం గుర్తొస్తుందనుకుంటాను. పెళ్ళాం మీద ఎక్కడ లేని ప్రేమ పొంగుకొస్తుందనుకుంటాను.
గుచ్చి చంపడంలో నీ తర్వాతే నర్మదా. ఇంటి గొడవల్లో నువ్వు కూడా బిజీ కదా, నీకు నే